నమస్తే, నేను మీ తేజ. భారత్పై పాకిస్తాన్ కుట్ర చేసేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్, లష్కర్ తోయిబా ఇటువంటి ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి భారత్లో ఉన్న కశ్మీర్పై ఒక అలజడిని రేకిచ్చేందుకు మళ్ళీ ప్రయత్నిస్తుంది. ఈసారి 800 మంది ఉగ్రవాదుల్ని ఒకేసారి భారత్ యొక్క బోర్డర్ దాటి లోపలికి పంపించి కొన్ని బ్లాస్టులు చేయడానికి ప్రయత్నిస్తుంది పాకిస్తాన్. అయితే రీసెంట్గా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి లష్కర్ తోయిబా, జైష్ మొహమ్మద్ ఇటువంటి ఉగ్ర స్థావరాలపైన దాడి చేసి సుమారుగా 200 మంది టెర్రరిస్టుల్ని, అలాగే వారి ఫ్యామిలీని, వాళ్ళ శిబిరాల్ని, అక్కడ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళందరినీ కూడా భారత సైన్యం ముగించింది వాళ్ళందరినీ కూడా. అయితే పాకిస్తాన్కి దారి దొరకట్లే భారత్లో ప్రవేశించడానికి. ఎందుకంటే భారత్ ప్రభుత్వం, మన భారత సైన్యం బోర్డర్స్లో చాలా స్ట్రిక్ట్ చేసింది. ఇంతకుముందు కశ్మీర్లో ఉన్న మిలిటెంట్స్ పాకిస్తాన్కి వాళ్ళు హెల్ప్ చేసేవారు. భారత్ యొక్క ముఖ్యంగా బోర్డర్ ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్స్, మిలిటరీ బేసిస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక పాకిస్తానీ ఏజెంట్లా మారి ఆ వివరాలన్నీ ఈ లష్కర్ తోయిబా సంస్థలకి, ఈ జైష్ మొహమ్మద్ సంస్థలకి ఇటువంటి విషయాలన్నీ కూడా చేరవేసే ప్రయత్నం చేశారు. అయితే భారత్ మిలిటరీలో ఎవరైతే ఉన్నారో ఈ పాకిస్తానీ పెంపుడు కుక్కలా పనిచేస్తున్న వారందరినీ కూడా, ఆ పురుగులందరినీ కూడా ఏర్పారేస్తుంది. ముఖ్యంగా మన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళ పాత్ర ఇందులో చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా ఇటు హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీ ఇటువంటి ప్రాంతాల్లో చాలా ఉగ్ర కుట్రలను కూడా భగ్నం చేసింది. అయితే ఇక పాకిస్తాన్ 800 టెర్రరిస్టులను ఒకేసారి పంపించేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఒకేసారి ఎంతమందిని పంపిస్తే మిలిటరీ వాళ్ళందరినీ కూడా ఒకేసారి అడ్డుకోలేదు. కనీసం 10 మంది అయినా సరే లోపలికి చేరుకుని కొన్ని ప్రాంతాలని డిస్ట్రాయ్ చేయగలుగుతారని ఒక ప్లాన్తో పంపిస్తుంది. దీనికోసం LOK లైన్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడైతే పాకిస్తాన్కి సంబంధించి ఉంటుందో అక్కడ లాంచర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రినోవేట్ చేసింది, పునరుద్ధరణ చేశాయి. సో మళ్ళీ అటాక్ చేద్దామని ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని డ్రోన్స్ని బోర్డర్ దగ్గర ఫ్లై చేసే ప్రయత్నం చేసి వాటన్నిటిని కూడా మన రాడర్ వ్యవస్థలు కావచ్చు, అలాగే మన థర్మల్ కావచ్చు, యాంటీ డ్రోన్ గన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అటాక్స్ చేశాయి. సో రీసెంట్గా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్, అలాగే ఇంకొక పక్క భారత్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఇదే అదునైన టైం అనుకుని పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు, పాకిస్తాన్కి సంబంధించిన ISI ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ సంస్థ పైన వాళ్ళు ప్రెజర్ తీసుకొచ్చి ఇలా ఉగ్ర కుట్ర చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా మన భారతీయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు వచ్చినా పర్వాలేదు, రావాలని ఖచ్చితంగా కోరుకుందాం. ఎందుకంటే మన భారత సైన్యం ఆకలితో ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు పూర్తిగా ధ్వంసం చేయాల. ఇటు మన భారత్ ప్రభుత్వం చెప్పింది, మన మిలిటరీ సైన్యం కూడా చెప్పింది. కేవలం ఇది ఒక టీజర్, ఒక ట్రైలర్ లాంటిది మాత్రమే. ముందుంది ముసలి పండుగ అంటూ కూడా అప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది ముగిసిన తర్వాత ఈ రకంగా మన వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే మన భారత సైన్యం చాలా ఆకలితో ఉంది. వాళ్ళని నిజంగా ఆహ్వానిస్తుంది లోపలికి, కానీ మళ్ళీ వారు తిరిగి వెళ్ళేందుకు ఉండరు. ఇప్పటికే చాలా మందిని కూడా మన భారత సైన్యం అంతం చేసి ఇక ఈ 800 మంది వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ ఈ 800 మందిలో కనీసం ఒక 100 మంది వచ్చినా ఆ 100 మంది తలలో తీయడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది. అయితే మరికొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళు లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ భారత్లో ఉంటూ పాకిస్తాన్కి అమ్ముడుపోయి పాకిస్తాన్ ఏజెంట్లా పనిచేస్తున్న వారి ద్వారా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక రియాలిటీ చెక్లో చూసుకుంటే ఈ టెరైన్, మౌంటైన్స్, అలాగే ఫారెస్ట్ ఇటువంటి ప్లేసెస్ నుంచి రాడర్ వ్యవస్థలు, ఈ సెన్సార్స్ ఒక్కొక్కసారి సరిగ్గా పనిచేయు. అలాంటి టైంలో భారత్లోకి అటువంటి కొండ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు ఈజీగా లోపలికి రాగలుగుతారు. మన భారత సైన్యానికి వారిని అడ్డుకోవడానికి ఖచ్చితంగా ఒక టఫ్ అని చెప్పాలి. ఇంకొకసారి అంటే వెదర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల, ముఖ్యంగా ఈ స్నో, ఈ ఫాగ్ వారికి హెల్ప్ అవుతాయి, వారు ఈజీగా లోపలికి ప్రవేశించడానికి. ఇంకో పక్క కాశ్మీర్లో ఉన్న మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో
వారు పాకిస్తానీ ఉగ్రవాదులకి హెల్ప్ చేస్తారు. సో అలా వాళ్ళు ఈజీగా లోపలికి రాగలుగుతున్నారు. రీసెంట్గా పహల్గామ్ అటాక్ ఎప్పుడైతే జరిగిందో 26 మంది భారతీయులు చనిపోయారు. అప్పుడు కూడా వాళ్ళు ఈజీగా లోపలికి అలాగే రాగలిగారు. ఇక్కడి నుంచి సమాచారం అందించడం వల్ల వాళ్ళు ఈజీగా లోపలికి వచ్చారు. సో ఏదేమైనప్పటికీ ఈసారి 800 మంది బోర్డర్లోకి ఒకేసారి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ ఎల్ఓసి దగ్గర ఈ లాంచర్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రినోవేట్ చేశారు, పునరుద్ధరణ చేశారు. సో అటాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈసారి ఐఎస్ఏ అలాగే ఉగ్రవాద సంస్థలు కలిపి భారత్ పైన అటాక్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. భారత్ కూడా దీన్ని స్వాగతిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సరైన సమాధానం చెప్పలేదు, సగం మాత్రమే చెప్పాం. పూర్తి స్థాయిలో వారికి సమాధానం చెప్పాలి. ఉగ్రవాదులు అనే ఆ మాట అసలు భారతదేశంలో ఉండకూడదు, పాకిస్తాన్లో కూడా ఉగ్రవాదులు ఉండకూడదు. పూర్తిగా వారిని నాశనం చేసేంత వరకు కూడా భారత్ ఎంతవరకైనా సరే ముందుకు వెళ్తుందంటూ కూడా మన భారత నిపుణులు కావచ్చు, అంతర్జాతీయ నిపుణులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇవే మాటలు చెప్తా ఉన్నారు. అలాగే మరొక పక్క అంటే ఇటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే యుఎస్ ఇంటెలిజెన్స్, అమెరికా ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ప్రస్తుతం ఈ పిఓకి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అలాగే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఆల్రెడీ భారత్ ఏర్పాటు చేసింది. ఒకవేళ వస్తే వాళ్ళ తలలు తెగడం ఖాయం. అలాగే పాకిస్తాన్కి ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్న తలలు కూడా తీయడం ఖాయం అంటూ కూడా చెప్తున్నారు భారత సైన్యం. సో గైస్ మీరు కామెంట్స్ ఏం చేస్తారు? ఒకవేళ వాళ్ళు భారత్లోకి ప్రవేశిస్తే వాళ్ళని ఏం చేయాలంటారు?